ఏవిరెడ్డి ఛానల్. తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకులు అంటే జీడీఎస్ల కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్ 10 గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్ 10 చాలా ముఖ్యమైనది. జీడీఎస్ల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వ అధికారులు, దానిని మీకు కూలంకషంగా వివరిస్తాను. జీడీఎస్లు తప్పు చేసినప్పుడు సంబంధిత అధికారులైన పోస్టల్ ఇన్స్పెక్టర్ లేదా ఏఎస్పి లేదా ఎస్పి పర్యవేక్షణలో జీడీఎస్లు తప్పు చేసినట్లయితే జీడీఎస్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్ 10 ఉపయోగిస్తారు. ఈ రూల్ 10లో 2 రకాల పనిష్మెంట్స్ ఉన్నాయి. మైనర్ తప్పు చేసినప్పుడు రూల్ 10A ఉపయోగిస్తారు. అంటే ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్స్కు 3 సంవత్సరాలు అర్హత లేకుండా డీపార్ చేయబడతారు. అలాగే సీనియారిటీ ద్వారా ఎంటీఎస్ ఉద్యోగానికి అర్హత ఉన్నా కూడా రూల్ 10A ఉండడం వల్ల 3 సంవత్సరాలు ప్రమోషన్కు అర్హత ఉండదు. అలాగే జీడీఎస్ల టీఆర్సీఏ 3 సంవత్సరాలు పెరుగుదలను రూల్ 10A ద్వారా నిలుపుదల చేసే అధికారులకు ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్లో జీడీఎస్ ఫ్రాడ్ చేస్తే వారి టీఆర్సీఏ నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. రూల్ 10B అంటే మేజర్ పెనాల్టీస్ ఉపయోగిస్తారు. 1 టీఆర్సీఏని తగ్గించడం, కంపల్సరీ డిశ్చార్జ్ అంటే గ్రాట్యుటీ, సెవర్నెస్ అమౌంట్, ఎస్డీబీఎస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంగేజ్మెంట్ నుండి అంటే నియామకం నుంచి తొలగించడం, మళ్ళీ ఉద్యోగానికి అర్హత ఉండే విధంగా 10B సూచిస్తుంది. జీడీఎస్లు బలమైన తప్పు చేసినప్పుడు జీడీఎస్లను డిస్మిస్ చేయవచ్చు. భవిష్యత్తులో ఉద్యోగానికి అనర్హులు చేయవచ్చు. రూల్ 10C ప్రకారం బ్రాంచ్ ఆఫీసులో రికార్డులు ఉండాల్సినవి సూచిస్తుంది. జీడీఎస్ పై చర్య తీసుకోబోతున్నట్లు తెలియజేసే పత్రం ఉండాలి. ఆరోపణల ప్రకటన మరియు ఆధారాల జాబితా, జీడీఎస్కు సమర్పించిన వివరణ ప్రతిస్పందన, విచారణ రికార్డులు మరియు ఎంగేజ్మెంట్ అథారిటీ లేదా ఎంక్వైరీ ఆఫీసర్ నివేదిక. ఎంక్వైరీ ఆఫీసర్ నివేదికపై జీడీఎస్ ఇచ్చిన అభిప్రాయం, ఎంగేజ్మెంట్ అథారిటీ తుది అభిప్రాయం, విధించిన పనిష్మెంట్ ఆర్డర్ రూల్ 10C సూచిస్తుంది. జీడీఎస్ రూల్ 10D ప్రకారం భారీ శిక్ష విధించాల్సిన సందర్భాలలో ఆరోపణలు ఒప్పుకున్నా కూడా జీడీఎస్ పై విచారణ తప్పనిసరి. ఇది అతనికి లేదా ఆమెకు తనను తాను రక్షించుకోవడానికి సముచితమైన అవకాశం కల్పించడమే. అయితే ఆరోపణలను జీడీఎస్
ఉద్యోగి పూర్తి స్థాయిలో నిబంధనల మేరకు అంగీకరిస్తే భారీ శిక్ష విధించడానికి ప్రత్యేక విచారణ అవసరం లేదు. అలాగే జీడీఎస్ ఆరోపణలను నిస్సందేహంగా ఒప్పుకుంటే ఎలాంటి ఎంక్వైరీ అవసరం లేదు. రూల్ 10E ప్రకారం మైనర్ పెనాల్టీ విధించేటప్పుడు సాధారణంగా ఎంక్వైరీ అవసరం లేదు. జీడీఎస్ పత్రాలను పరిశీలించడానికి, సాక్షులను ప్రశ్నించడానికి అభ్యర్థిస్తే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎంక్వైరీ అవసరం లేదనుకున్నా లిఖితపూర్వకంగా తెలియజేయాలి. రూల్ 10F ప్రకారం జీడీఎస్ పదవిలో ఉన్నప్పుడు ఎంక్వైరీ ప్రారంభమైతే పదవి విరమణ తర్వాత కూడా విచారణ చేయవచ్చు. డిసిప్లినరీ అథారిటీ విచారణ పూర్తి చేసి ప్రెసిడెంట్కు నివేదిక పంపాలి. ప్రెసిడెంట్ తీవ్ర తప్పిదం లేదా నిర్లక్ష్యం జరిగితే గ్రాడ్యుటీ, బీమా, ఇతర లాభాలు నిలిపివేసే అధికారం ఉంటుంది. రూల్ 10G ప్రకారం జీడీఎస్ పదవి విరమణ తర్వాత ఎంక్వైరీ ప్రారంభించడం సూచిస్తుంది. ఎంక్వైరీ పదవిలో ఉన్నప్పుడు ప్రారంభించకపోతే ఎంక్వైరీ ప్రారంభించాలంటే ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలి. ఎంక్వైరీ ప్రారంభించాల్సిన సంఘటన 4 సంవత్సరాల లోపల జరిగినదే ఉండాలి. ఎంక్వైరీ ప్రెసిడెంట్ చెప్పిన స్థలంలో విధి విధానాలను నిర్ణయించిన ప్రకారం జరగాలి. ప్రెసిడెంట్కు గ్రాడ్యుటీ, 7S వంటి లాభాలను నిలిపివేసే హక్కు ఉంటుంది. మరిన్ని జీడీఎస్ కాండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవీ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.